హిల్స్‌లో ఒక ప్రభుత్వ స్థలంలో 12 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఉన్న ఒక చిన్న గుడిని అక్కడి నుంచి ఎప్పటినుంచో కొన్ని సంవత్సరాలుగా ఆ గుడి ఉంటూ వస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులు ఆ దేవాలయానికి రెగ్యులర్‌గా వెళ్తూ వాళ్ళ అమ్మవారిని అక్కడ కొలుస్తూ ఉన్నారు. మన బోనాలు కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళు బోనాలు చేసుకున్నారు. మొన్న కూడా బోనాలు చేసుకున్నారు. అలాంటి గుడిని కూల్చేశారు. మళ్ళీ ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి ఆ గుడిని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని చెప్పేసి భక్తులు కోరుతున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ ప్రభుత్వ వాదన వేరే ఉంది. ప్రభుత్వ స్థలం కాబట్టి అక్కడ గుడి ఉండకూడదు అనేది వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్‌గా అక్కడ ఏం జరుగుతుంది? భక్తులు ఏం డిమాండ్ చేస్తున్నారు? గవర్నమెంట్ వర్షన్ ఏముంది? ముందుగా ఏఐటి ప్రేక్షకులు అలాగే కాంగ్రెస్ నుంచి సామేల్ కార్తిక్ గారికి అందరికీ నమస్కారం. అయితే ఈడ క్లియర్గా మనం ఈ 19 నెలల వీళ్ళ పాలన చూసుకున్న గతంలో చూసుకున్న ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే పూర్తిగా హిందూ వ్యతిరేకమైనటువంటి వాతావరణమే మాట్లాడుతుంటారు. ఏదైనా మాట్లాడితే బీజేపీలు మాట్లాడితే మీరు హిందువుల గురించి మాట్లాడుతున్నామంటారు. వాళ్ళు మాత్రం పూర్తిగా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ప్రతిసారి ఒక బూచి చూపిస్తూ ఉన్నారు. గతంలో సికింద్రాబాద్లో ఒక దేవాలయం ధ్వంసం జరిగినప్పుడు ఏదైతే ఆ దేవాలయానికి ప్రక్కనే పెద్ద దూరం కూడా లేదు, ఫర్లాంగ్ దూరంలో ఒక సభ ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచి మజ్లిస్కి సంబంధించినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేక రాష్ట్రాల నుంచి 100 మంది కూడా గ్యాదర్ అయితే కనీసం లా అండ్ ఆర్డర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ కనీసం తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? అందులో ఒక వ్యక్తి వచ్చి ఆ పూర్తిగా ధ్వంసం చేసి దాన్ని విచ్ఛిన్నం చేసి దాన్ని వికృత చేష్టలు చేసి చూపించిన తర్వాత మేము వీడియోలో చూసిన తర్వాత కానీ పోలీసు వాళ్ళకి తెలియదు, ప్రభుత్వం తెలియదు. మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు దాని మీద మాట్లాడితే ఎవరు చేసినోడేమో బాజాప్తాడు వయసు వస్తాడు, నిరసన చేయడానికి కూడా లేదు, కనీసం పూజ చేయడానికి మళ్ళీ కూడా దేవాలయం పోనీయరు. పూర్తి ఆంక్షలు, కనీసం అక్కడ పోనీయలే చేయనిలే. 2-3 నెలలు ఇబ్బంది చేసి ఏమైంది అంటే చిట్ట చివరికి ఒక పిచ్చోడు అంటున్నారు. మళ్ళీ పిచ్చోళ్ళందరూ హిందూ దేవాలయాలకే పోతున్నదే. ఒక్కటన్నా ఎక్కడన్నా క్రిస్టియన్ దేవాలయానికి ఏదైనా పిచ్చోడు పోయిండా? ఏదైనా చర్చ్ ఏదైనా పిచ్చోడు కులగొట్టిండా? ఏదైనా సెలవు కులగొట్టిండా? లేకపోతే ఎక్కడన్నా దొంగతనం చేసిండా? ఎక్కడన్నా పిచ్చోళ్ళకు ఏం కనబడతలేదు. ఖాళీ హిందూ దేవాలయాలు మాత్రమే పిచ్చోళ్ళకు కనబడుతున్నాయి. ఒక మస్జిద్కి ఎక్కడన్నా పోయిండా? ఏదైనా దర్గా పోయిండా? లేదే. ఖాళీ హిందూ దేవాలయం మీద మాత్రమే ఈ పిచ్చోళ్ళు దాడి చేస్తున్నారు. అంటే దాడి చేసిన వాళ్ళని కాపాడుకోవడానికి పిచ్చి అనేటువంటి ఒక ముసుగుని ప్రతిసారి తొలగిస్తా ఉన్నారు. అట్లనే హనుమాన్ దేవాలయంలో జరిగింది, అమ్మవారి దేవాలయం జరిగింది, ఓల్డ్ సిటీ ప్రాంతంలో అనేక దేవాలయాలు జరుగుతూ ఉన్నాయి. ఏది జరిగినా మళ్ళీ ఏంటంటే పిచ్చోడు అనేటువంటి వాదన తీసుకొని వస్తున్నారు. ప్రభుత్వం దాని మీద చాలా అంటే చాలా వల్గర్గా మాట్లాడిన సందర్భాలు కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఈ విషయానికి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? చిన్న గుడి, అక్కడ గుడే లేదు, అది ఉండే ఇది ఉండే. అరే బాబు, హిందూ సాంప్రదాయంలో చెట్టుని దేవుడిగా మలుస్తాము, భూమిని దేవతగా చూస్తాము, ఆకాశాన్ని పంచభూతాలని దేవుడిగా కొలుస్తుంటాము. అవన్నీ తెలిసినటువంటి సనాతన ధర్మమే హిందువులు. మా ధర్మమే సనాతన ధర్మం. ప్రతి మానవుడు ప్రతి అణువణువు కూడా మేము దేవుడు స్వరూపంగా చూసేటువంటి వ్యక్తులము. దాని మీద మాట్లాడకుండా ఏది మాట్లాడతారు? రాళ్ళు అంటారు, రప్పలు అంటాడు. ఒక ఆయన ఒక మినిస్టర్ ఒక మాట మాట్లాడతాడు, ఇంకో ఆయన ఇంకో మాట మాట్లాడతాడు. ప్రతిసారి ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇడ కనీసము అక్కడ పోయి పూజ చేసుకోనికి అవకాశం కల్పిస్తలేరే? మనకు తెలుసు, 12 ఎకరాల స్థలం అన్నావు, కబ్జా చేసిరన్నావు, అందులో పొయ్యిరన్నావు. అయితే వీళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారండి ప్రభుత్వ స్థలం. దేవాలయం వెలిసేటప్పుడు ప్రైవేట్ స్థలం అని ప్రభుత్వ స్థలం అని తెలుస్తుందా? వెలిసిన దేవాలయాలు చాలా ఉంటాయి. కొన్ని సాక్షాత్తు దేవుడుగా అక్కడ వెలిసినటువంటి దేవాలయాలు అనేక దేవాలయాలు ఉంటాయి. దేవాలయాలు వెలిసినప్పుడు అది ప్రభుత్వ స్థలమా ప్రైవేట్ స్థలమా అని కాదు. అక్కడ ఉన్నటువంటి భక్తులు వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకుండా చూడాల్సినటువంటి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకంగా చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టి మనుషుల్ని పోనీయకుండా ఆ మనుషుల్ని కట్టడి చేసుకుంటా పోయి ఎవరు వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి, అరే ఇది నిజంగా కాంగ్రెస్ పాలన అనుకోవాలా? ఎప్పుడో వచ్చినటువంటి రజాకార్ పాలన. అప్పుడు ఎప్పుడో రజాకారులు అన్నాం, మళ్ళీ కళ్ళ ముందు కనీసం బోనం తీసుకొని ఇస్తలేరు, ఆడవాళ్ళని దర్శనం చేసుకొని ఇస్తలేరు, అక్కడ ఓడడానికి ఇస్తలేరు, పూర్తి ఆంక్షలు పెట్టిరు. కారణం ఏంటంటే 1000 కోట్ల రూపాయలైనటువంటి భూమి, ఆ భూమిని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రభుత్వ లక్ష్యం ఒకటే, వేలాది కోట్ల రూపాయలు వాళ్ళ సొంతం చేసుకోవాలని. ఎందుకంటే ఆ హైదరాబాద్ నడిబొడ్డున అంటే బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ నడిబొడ్డు ఉన్నటువంటి విలువైనటువంటి స్థలం, ఆ స్థలాన్ని మళ్ళా కబ్జా చేసుకోవాలి. తన అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఇచ్చుకొని మళ్ళా డెవలప్మెంట్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వస్తాయా, ఇంకోటి ఏదో ఒకటి ప్రభుత్వం సొమ్ము చేసుకోవడానికి ఈ దేవాలయం అడ్డుంటే రాత్రి జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన శాఖ వాళ్ళందరూ కూడా కూల్చారు. వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సింది పోయి ఎవరు వస్తే వాళ్ళ మీద చర్యలా? అరే దేవాలయానికి వచ్చిన వాళ్ళ మీద చర్యలు. 24 మంది మీద కేసు చేసిర్రు. 24 మందిలో 16 సెక్షన్ల కింద 24 మంది స్థానికులని వీళ్ళని ఎవరు వస్తే వాళ్ళు చేస్తాను. దౌర్జన్యమైనటువంటి పాలన కాంగ్రెస్ పాలన.
నిజంగా కూడా కాంగ్రెస్ గతంలో మాట్లాడినప్పుడు అనేక సందర్భాలు మాట్లాడినప్పుడు మేము కూడా ఒకనొక సందర్భం అరే ధర్మం కోసం మాట్లాడుతున్నటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ ఉన్నారని సంతోషపడ్డటువంటి రోజుల నుంచి ఇలా పూర్తి విరుద్ధంగా ఏం మాట్లాడుతున్నారు? ఎవరైనా మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ఇది ముమ్మాటికి తప్పు. కాంగ్రెస్ పార్టీ ఆ చిత్తశుద్ధితో నుండి ఆ దేవాలయం గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు ఇప్పుడు కాదు కదా, నిన్న మొన్న పెట్టినటువంటి దేవాలయం కాదు కదా, అనేక సంవత్సరాల నుంచి ఉంది. ప్రభుత్వమే ముందొచ్చి దేవాదాయ శాఖ, నిజంగా దేవాదాయ శాఖ ఉన్నదా లేదా, ఆ దేవాదాయ శాఖకు ఉన్నటువంటి మంత్రి అమ్మవారు ఏడున్నదో, వాళ్ళ అమ్మవారు ఏడుందో ఆమెనన్ను వచ్చి జరుగుతున్నది ఏంది, ఎక్కడ జరిగింది, ఏం సంగతి, ఆషాఢంలో బోనాలు ఉన్నటువంటి సమయంలో అమ్మవారి దేవాలయం ధ్వంసం చేయడం ఎంత విడ్డూరం. అరే ఇవాళ రేపు ఉన్నటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం. మళ్ళీ శాంతి భద్రతలకు ఆకండం కలిగింది అంటారు, మళ్ళీ దానికంటారు. పూర్తి బాధ్యులు వీళ్ళుండి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యం ఇక్కడ కనబడతా ఉంది. నిజంగా కూడా ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళు ఒకవేళ ఏమాత్రం తెలంగాణ ప్రజల పైన కానీ దేవుడి మీద భక్తి ఉందన్నటువంటి భావన ఉందంటే ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి ప్రభుత్వమే ఆడ దేవాలయం పునర్నిర్మించాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. లేదంటారా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేము చేసేటువంటి చర్యలు వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారో చూస్తాం. కార్తిక్ గారు, ఇందాక నేను చెప్పినట్టు ఆ స్థలంలో గుడి, ప్రభుత్వ స్థలంలో గుడి కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది. అక్కడున్న ఆ చుట్టుపక్కల ఉన్న భక్తులందరి మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళందరూ కూడా మన గుడి కూల్చడంతో ఆ స్థానికులందరూ కూడా గొడవ చేశారు. ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన నాయకురాలు మాధవిలత గారు, అలాగే కరాటే కళ్యాణి గారు, ఇంకా చాలా మంది కూడా హిందుత్వవాదులు చాలా మంది ఈ గుడి తరపున పోరాటం చేస్తున్నారు. బట్ ఇక్కడ ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకి ఏంటి, ఎందుకు ఆ గుడిని కూల్చారు అనేదే ఎవరికి అర్థం కాని విషయం. అంటే పోనీ పెద్దగా ఉంది ఆ గుడి, అక్కడ అడ్డొస్తుంది అనుకోవడానికి కూడా చాలా చిన్న గుడి, చిన్న స్థలంలో కట్టుకున్న గుడే, ఇది ఎక్కడ అడ్డొచ్చింది, ఏమైంది అనేది ప్రశ్న వస్తున్న టైంలో ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? మేడం, ఈరోజు దేవుడి పైన రాజకీయ